ఈ ఆగస్ట్ 8కి ఫ్లిప్కార్ట్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్లో మనకి ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ పైన కొన్ని మంచి డీల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు మిస్ అయితే బీబీడీ సేల్లో కూడా దొరక్కపోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఐఎమ్ సాయి వంశీ. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం మొబైల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది రెడ్మీ నోట్ 15 SE. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి 22,000 దగ్గర అవైలబుల్ ఉంది మనకి అన్ని ఆఫర్స్ కలుపుకొని. ఇక మీకు 70,000 లోపల మంచి కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఫోన్ కావాలి అంటే ఆ ప్రైస్ లో మనకి వివో X200T ఉంది. ఈ ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి. ఈ మొబైల్ నుండి మీకు ఒక మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా క్వాలిటీ లభిస్తుంది. దీని బేస్ మోడల్ని చూసేసరికి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఇక 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ ఆప్షన్ వచ్చేసరికి 70,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేకపోతే ఫ్లిప్కార్ట్ SBI కార్డ్స్ ఉంటే ఈ మొబైల్ మీకు 59,000 దగ్గర అవైలబిలిటీకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. ఈ 3 కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్. అన్ని కూడా జైస్ కొలాబరేషన్తో వస్తాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లో ఫోటోస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇక మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OISకి సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ అంతేకాకుండా టెలిఫోటో కెమెరా కూడా దీంట్లో ఉంటుంది. అది కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇక దీంట్లోని ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది సెకండ్ జనరేషన్ TSMC 2nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మీకు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి లభిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే కెమెరాస్ అనేవి చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆ బడ్జెట్లో చాలా బాగా సెట్ అవుతుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ మిస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్లో తీసుకుందామంటే అప్పుడు ఇది ఒకవేళ ఉండకపోవచ్చు. ఒకవేళ మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M17. ఇది ఆఫర్స్తో 17,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఇక బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకు 15,700 రూపీస్ దగ్గర వస్తుంది. దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ అంతేకాకుండా 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఉంటుంది. అండ్ అంతేకాదు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ప్రొవైడ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి, అది ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుంది అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ పెరగడం వల్ల ఏ ప్రోడక్ట్ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ అసలు అవైలబుల్ లేకుండా పోతుంది, అసలు బయట కూడా ప్రోడక్ట్స్ దొరకకుండా పోతున్నాయి. నేను కూడా ఆఫ్లైన్లో చాలా మొబైల్స్ కోసం ట్రై చేసిన, ఒకళ్ళకి మొబైల్ మనం చెప్దాం ఈ మొబైల్ బాగుంది అని చెప్పేసరికి అది అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది. ఆన్లైన్లో కావచ్చు లేకపోతే ఆఫ్లైన్లో కూడా కావచ్చు. సో ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉండి తీసుకోవాలి అనిపిస్తే ఆ మొబైల్ ఫోన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని 2 days ఆగి తీసుకుందాం, 4 days ఆగి తీసుకుందాం, లేకపోతే ఒక 1 month తర్వాత తీసుకుందాం అంటే మీరు ఏం చేయలేరు. ఒకవేళ కంపెనీ వాడు ఏమైనా చేయాలనుకున్నా కూడా ప్రైస్ పెంచి మళ్ళీ స్టాక్లోకి తీసుకొస్తాడు. అప్పుడు మీరు లాస్ అవుతారు కదా, ఒకసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ మనం ల్యాప్టాప్ డీల్స్ గురించి మాట్లాడదాం. ఇక ఫస్ట్ ల్యాప్టాప్ డెల్ 15. ఇక ఇది AMD Ryzen 5 7350U ప్రాసెసర్తో వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఈ ల్యాప్టాప్ ఎవ్రీడే యూసేజ్కి, స్టూడెంట్ వర్క్ ఫ్లోకి ఇది బాగా సెట్ అవుతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ 16GB ర్యామ్ అండ్ 512GB SSDతో వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని 15,000కే వస్తుంది. ఇక సెకండ్ ల్యాప్టాప్ Samsung Galaxy Book 4 Intel i5 13th జనరేషన్. స్పెసిఫిక్గా చెప్పాలంటే 1335U ప్రాసెసర్. ఈ ల్యాప్టాప్ కూడా జనరల్ యూస్కి, స్టూడెంట్స్ వర్క్ ఫ్లోకి చాలా బాగుంటుంది. ఈ ల్యాప్టాప్లో 16GB ర్యామ్ 512GB SSDని ప్రొవైడ్ చేసారు. ఇక ఇది అన్ని ఆఫర్స్ కలుపుకొని 58,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే మాకు మంచి వర్క్ ఫ్లో ఉండాలి, బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ కావాలి అన్నప్పుడు ఒకసారి ల్యాప్టాప్ని ట్రై చేయండి. ఇది ఆ ప్రైస్లో మంచి డీల్. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ Asus VivoBook 15. ఇది 2025 మోడల్. i5 14th జనరేషన్ ప్రాసెసర్, 16GB ర్యామ్ 512GB SSD. ఇవన్నీ దీంట్లోని స్పెసిఫికేషన్స్. ఇది యాక్చువల్లీ 65 నుంచి 70,000 రూపీస్ మధ్యలో ఉంటుంది. మీకు బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని 52,000 రూపీస్కే వస్తుంది. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ Acer One 14. ఇది Ryzen 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 7320U ప్రాసెసర్. 8GB ర్యామ్ 256GB SSDతో వస్తుంది. మీకు ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ కావాలి, ఎవ్రీడే టాస్క్ అనేవి స్మూత్గా రన్ అవ్వాలి, బేసిక్ ఆఫీస్ వర్క్ ఉంటుంది, లేదా మీరు స్టూడెంట్ అయితే ఇది మీకు బెస్ట్ ల్యాప్టాప్. యాక్చువల్ దీని ప్రైస్ 40,000 రూపీస్ ఉంటుంది. ఇక అన్ని బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని 33,000కే వస్తుంది. ఇక మీకు HP నుండి ఒక ల్యాప్టాప్ కావాలి అంటే ఒకసారి మోడల్ని చెక్ చేసుకోండి. i5 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. ఇక ఇది 16GB 512GB SSD వేరియంట్. 70K ఆర్ 70K ప్లస్ ఉంటుంది. ఇక అన్ని బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని 59,000కే వస్తుంది. ఇక మాకు 70,000 రూపీస్లో మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలి అంటే మీకు ఆ ప్రైస్ రేంజ్లో Aspire 7 వస్తుంది. ఇక దీంట్లోని ప్రాసెసర్ విషయానికి వస్తే i5 14th జనరేషన్ ప్రాసెసర్ లభిస్తుంది. ఇక దీని గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే Intel Core 5120H ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 16GB ర్యామ్ 512GB SSD ఉంటుంది. 6GB డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది. అదే NVIDIA GeForce RTX 3050. ఈ ల్యాప్టాప్ నార్మల్ ప్రైస్ 83,000 దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇక మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్, ఫ్లిప్కార్ట్ SBI బ్యాంక్ కార్డ్స్ ఉంటే 70,000కే రావచ్చు. ఇక ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రీడమ్ సేల్లో మీకు మొబైల్స్ నుండి అండ్ ల్యాప్టాప్స్ నుండి వచ్చే
మంచి డీల్స్. ఒకవేళ మీకు ప్రొడక్ట్ లింక్స్ డైరెక్ట్గా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.